గత 30 సంవత్సరాలుగా గోండుగూడ ఆదివాసులు ఏవైతే తమ పోడు భూములను సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఇవాళ వాళ్ళకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములపైన దాడి చేసి ఇవాళ ఆదివాసీల మధ్యనే సిచ్చు పెట్టి విభేదాలు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టి వల్ల మైసంపేట గోండుగూడ ఆదివాసీలని వల్ల ఫారెస్ట్ అధికారులు ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే పెడుమ బొజ్జు పటేల్ గారు, అదేవిధంగా ఎంపీ గోడాం నాగేష్ గారు, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ గారు వెంటనే స్పందించి గోండుగూడ ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఇవాళ సాగు చేస్తున్నటువంటి ఆదివాసులని వల్ల ఇంత దౌర్జన్యంగా ఇవాళ ఆక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడి చేయడం ఇది ఏయమైనటు చర్య. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు ముక్తఖండంతో ఖండించి గోండుగూడ ఆదివాసులకు అండగా నిలబడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.